ఈరోజు వచ్చేసరికి స్ట్రింగ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ యొక్క మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రింగ్ అన్న స్ట్రింగ్ మెథడ్స్ అన్న మనకి వీటి మీద ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్ట్రింగ్? String is a collection of characters or sequence of characters. క్లాస్ నెంబర్ 7 డే 7 ఈరోజు సరికి మనకి స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ యొక్క మెథడ్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. అంటే ఏం లేదండి, సపోజ్ ఏ ఈక్వల్ టు హలో తీసుకున్నాం. ప్రింట్ ఏ టైప్ ఏ అంటే ఇప్పుడు మనం ప్రింట్ ఏ అని ఇస్తే హలో అని ప్రింట్ అయ్యింది. ఇక్కడ మనకి కొటేషన్స్లో ఉందనుకోండి, ఇక్కడ సింగిల్ కొటేషన్స్ ఉన్నా, ఇదర్ డబల్ కొటేషన్స్ ఉన్నా, ఒక టెస్ట్ అనేది, ఒక క్యారెక్టర్ అనేది, టెస్ట్ కావచ్చు, నెంబర్ కూడా, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్. ట్రిపుల్ కొటేషన్ ఉన్నా, స్టార్టింగ్ ట్రిపుల్ కొటేషన్, ఎండింగ్ ట్రిపుల్ కొటేషన్, ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. అంటే మనం స్ట్రింగ్ అంటే ఎలా డినోట్ చేస్తామంటే సింగిల్ కొటేషన్స్ అండ్ డబుల్ కొటేషన్స్ అండ్ ట్రిపుల్ కొటేషన్. పైథాన్ ఓపెన్ చేస్తున్నాం. ఏ ఈక్వల్ టు హలో. ఓకే, ఏలో మనకి హలో స్టోర్ అయింది. ఇప్పుడు మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేసి డేటా టైప్ని గెట్ చేయొచ్చు. ఏమొచ్చిందండి, స్ట్రింగ్ వచ్చింది. STR టైప్ ఏమొచ్చింది అంటే మనకి ఇక్కడ కొటేషన్స్లో ఉంటుంది, దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే స్ట్రింగ్. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ తీసుకుందాం, బట్ అది అందరు నెంబర్ అనుకుంటారు, బట్ ఏంటి అది, ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఏ స్ట్రింగ్. చాలా ఇంపార్టెంట్ అండి, ఆల్రెడీ చెప్పాం. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిమిటివ్ డేటా టైప్. Primitive data types are data structures. Which type? Primitive data types. Primitive data types ఏమేమి ఉన్నాయి, ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, కాంప్లెక్స్, వాటిని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎలా ఉంటాయి, ఇమ్యూటబుల్ నేచర్ ఉంటాయి. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఇమ్యూటబుల్ చెప్పుకున్నాము, మళ్ళీ డిస్కస్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ డెఫినేషన్ ఏంటండి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సింగిల్ కొటేషన్ మార్క్స్ అండ్ డబుల్ కొటేషన్ మార్క్స్ అండ్ ట్రిపుల్ కొటేషన్స్ మార్క్. మనం డేటా టైప్ని ఎలా గెట్ చేస్తాం, బై యూజింగ్ టైప్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రింగ్లో మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెయిన్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. స్ట్రింగ్ హ్యాస్ లెంత్ ఫంక్షన్ ఉంటుంది, లెంత్ అనేది ఉంటుంది. స్ట్రింగ్ హ్యాస్ ఇండెక్స్, స్లైసింగ్, కన్కాటినేషన్, రిపిటేషన్, అలా మనకు చాలా ఉంటాయి ప్రాపర్టీస్. స్ట్రింగ్ అనేది మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది ఫాలో అవుతుంది. ఫస్ట్ చూద్దాం, స్ట్రింగ్ హ్యాస్ లెంత్. ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ అనేది లెంత్ ఉంటుంది. లెంత్ ఎప్పుడు ఆల్వేస్ 1తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడ, దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ లెంత్ ఫంక్షన్, LN అనే ఫంక్షన్ వాడతాం టు గెట్ ద లెంత్. ఈచ్ క్యారెక్టర్ అనేది ఇక్కడ ఏమైందంటే ఇక్కడ లెంత్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సపోజ్ మనకి ఇండెక్స్ వాల్యూ కావాలి అంటే, ఇప్పుడు మనకి ఇండెక్స్ కావాలంటే F0 చూడండి ఎంత వచ్చింది, H, F1, E, F2, L. అలాగా ఎప్పుడైనా సరే ఇండెక్స్ వాల్యూ లెంత్ కన్నా ఒకటి తక్కువ ఉంటుంది. చూడండి, లాస్ట్ వాల్యూ O కాబట్టి 4 వచ్చింది. అదే లెంత్ అయితే 5. అంటే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, ఆల్వేస్ లెంత్ -1. ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది, లెంత్ వాల్యూ 1తో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి.
నెక్స్ట్ వాల్యూ ఎంత స్టార్ట్ అయితే 0తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఆల్వేస్ స్టార్ట్స్ 0. లెంత్ వాల్యూ ఆల్వేస్ స్టార్ట్స్ 1. String is denoted by ఇవి మెయిన్ స్ట్రింగ్ యొక్క డెఫినేషను. స్ట్రింగ్ని ఎలా డినోట్ చేస్తాము, ఓకేనా. స్ట్రింగ్ అసైన్మెంట్, దీన్ని మల్టీ లైన్ స్ట్రింగ్ అంటాం. అంటే ఇది కూడా స్ట్రింగే, ఇది కూడా స్ట్రింగే. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ త్రిబుల్ కొటేషన్, ఎండింగ్ త్రిబుల్ కొటేషన్స్ ఉన్నాయి. వీటిని కూడా మనం స్ట్రింగ్ అంటాం. ఇట్ విల్ ట్రీట్ యాజ్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ హ్యాజ్ ఇండెక్స్. ఇండెక్స్ చెప్పాను మీకు ఇందాక. ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది, లెంత్ 1తో స్టార్ట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ స్ట్రింగ్కి. మెయిన్ వచ్చేసరికి స్ట్రింగ్ ఈజ్ ఏ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్ నేచర్. ఇమ్యూటబుల్ నేచర్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ చేంజ్ ద ఒరిజినల్ వాల్యూ, కెనాట్ చేంజ్ ద ఒరిజినల్ పొజిషన్. ఇప్పుడు ఇది ఉందండి, హలో అని అప్లై చేసిన, ఏ డాట్ ఏ ప్రింట్ చేసిన, ఏలో ఏముంది, హలో ఉంది. దీన్ని నేను అప్పర్ కేసులో మార్చాలి బై యూజింగ్ అప్పర్ అనే మెథడ్ వాడుతున్నా. ఏమైంది, అప్పర్ కేసులో కన్వర్ట్ అయింది, బట్ ఒరిజినల్ వాల్యూ ఎలా ఉంది, అలాగే ఉంది. చూడండి, చెక్ చేయండి. ఎందుకు చేంజ్ అవ్వలేదంటే మనం మెథడ్ అప్లై చేసాం, కానీ ఒరిజినల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. అంటే ఏంటంటే ఓల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు. మనం ఏదైనా మెథడ్ అప్లై చేసినప్పుడు ఓల్డ్ వాల్యూ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు. సపోజ్ బి ఈక్వల్ టు ఏ డాట్ అప్పర్ ఇచ్చాం అనుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ నేచర్. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ చేంజ్ ద వాల్యూ. వన్స్ క్రియేట్ ద వాల్యూ, కెనాట్ చేంజ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మనం మెథడ్ అప్లై చేసాం చూడండి, ఏలో ఏముంది అలాగే ఉంది ఒరిజినల్. బిలో మనం స్టోర్ చేసాం, ఒక మెథడ్ అప్లై చేసాం, దాన్ని స్టోర్ చేసాం, సో చేంజ్ అయింది. అంటే ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేము, ఒరిజినల్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేయలేము. అంటే మనం ఏంటంటే ఖచ్చితంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనం ఎటువంటి చేంజెస్ చేయలేము. దాన్ని ఇమ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ చేంజ్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రింగ్ అనేది మెయిన్గా ఇమ్యూటబుల్ నేచర్ ఉంటుంది. ఏంటిది, ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్ ద ఆబ్జెక్ట్, కెనాట్ చేంజ్ ద values.
మనకి ఇక్కడ ఇండెక్స్లో మీకు పాయింట్ అవుట్ మర్చిపోయి, ఇండెక్స్కి మనకి పాజిటివ్ ఇండెక్స్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. మనకి అది స్లైసింగ్లో వస్తుంది. పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, క్లాక్. మనకు చాలా ఇంపార్టెంట్ అండి పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్. అది మనకి స్లైసింగ్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంటంటే కట్టింగ్. స్లైసింగ్ అంటే మ్యాంగో స్లైసింగ్ అంట. మ్యాంగో స్లైసింగ్ అంటే ఏంటి, లైక్ కట్ చేయడం, పీసెస్ కట్ చేయడం. అలాగే ఇక్కడ మనం స్ట్రింగ్ని మనం కట్ చేయాల్సి వస్తుంది, అంటే సమ్ రేంజ్ వరకు. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు స్ట్రింగ్ అనేది ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అయింది. ఇక్కడ స్లైసింగ్ సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ నేమ్, ఫస్ట్ ఏముంటుందంటే స్ట్రింగ్ నేమ్ స్టార్ట్, స్టాప్ -1 అంటే n-1 స్టెప్ వాల్యూ. అంటే మనకి స్టార్ట్ వాల్యూ ఆల్వేస్ దేంతో స్టార్ట్ అవుతుందంటే 0తో స్టార్ట్ అవుతుంది. డిఫాల్ట్గా దేంతో స్టార్ట్ అవుతుంది 0. స్టాప్ వాల్యూ మనం ఎంత వాల్యూ ఇస్తే అంతవరకు, దానికి -1 లెస్ అవుతుంది. మనం ఇచ్చిన వాల్యూ -1, మనైతే లాస్ట్ వాల్యూ ఏదైతే ఇస్తామో ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. సో కట్ చేయడానికి. స్టెప్ అంటే డిఫాల్ట్ 1 ఉంటుంది, ఒకటి స్టెప్ అవుతుంది. డిఫాల్ట్ స్టార్ట్ వాల్యూ 0, స్టెప్ వాల్యూ 1. ఒకటి చూద్దామా మనం, ఈ క్లారిటీ వస్తుంది. హలో అని తీసుకున్నాం. హలో తీసుకున్నాం. హలో ఒక ఇండెక్స్ వాల్యూ అంతా 0h. ఇప్పుడు మనం ఏం చేయాలి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, A0 అంటే H, A1 అంటే E. అలాగా మనకి ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. H. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇప్పుడు ట్రై చేద్దాం. డిఫాల్ట్గా 0తో స్టార్ట్ చేద్దాం. 0తో ఎండ్ వాల్యూ 4 ఇద్దాం. స్టెప్ వాల్యూ ఏమి ఇవ్వకూడదు. చూడండి 4 అంటే 3 వరకు వచ్చింది. 0, 1, 2, 3 అంటే HLL. A0, 5 ఇచ్చేప్పుడు చూడండి HLLO వచ్చింది. ఎందుకంటే -1 డిఫాల్ట్ స్టెప్ వాల్యూ డిఫాల్ట్ 1 కాబట్టి ఒకటే స్టెప్ వచ్చింది, జంప్ అయింది. సో ఇది స్లైసింగ్. అదే నువ్వు స్టార్టింగ్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, చూడండి అన్నీ వచ్చింది. స్టార్టింగ్ వాల్యూ ఏమకపోతే అన్నీ వస్తుంది, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ హైయెస్ట్ ఉండి సెకండ్ వాల్యూ లీస్ట్ ఉంటే ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఎలా స్టార్ట్ అవుతుంది, పాసిబుల్ కాదు కదా. 1, 0, 0, 1, 2, 3 అలా స్టార్ట్ అవుతుంది, కానీ రివర్స్ నుంచి స్టార్ట్ అవ్వదు. సో ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే స్లైసింగ్లో స్టార్టింగ్ హైయెస్ట్ వాల్యూ ఉంటే ఎంప్టీ స్ట్రింగ్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ అంటే -1 ఇచ్చామనుకో, చూడండి రివర్స్లో వస్తుంది. అంటే నెగిటివ్ ఇండెక్స్ అంటే
ఇక్కడ ఇది -1 -2 -3 -4 -5 ఇలా అయితే +0 1 2 3 4 అంటే నెగిటివ్ ఇండెక్స్ -1తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ. బట్ ఇప్పుడు చూడండి, నేను -5 -1 ఇచ్చా. ఓకేనా? నెగిటివ్ ఇండెక్స్, పాజిటివ్ ఇండెక్స్, అది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ స్టార్టింగ్ -1తో ఇచ్చాను అనుకోండి, -1తో ఇస్తే -5 ఇచ్చావు సపోజ్. ఏంటి, ఎందుకంటే -1 పెద్ద వాల్యూ, స్టార్టింగ్ హైయెస్ట్ వాల్యూ ఉంటే ఆల్వేస్ మనకి ఏమవుతుంది ఎంటీ స్ట్రింగ్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఇది స్లైసింగ్ అర్థమైంది. స్టార్ట్, స్టాప్, స్టెప్, ఇది స్లైసింగ్. నెక్స్ట్ కన్కాటినేషన్, రిపిటేషన్, నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కన్కాటినేషన్ అంటే ఒక స్ట్రింగ్ని నెంబర్ని మనం డైరెక్ట్గా యాడ్ చేయలేం. ఎర్రర్ వస్తుంది. సో మనం స్ట్రింగ్ని యాడ్ చేయగలం. అది ఒక స్ట్రింగ్ అయితేనే యాడ్ చేయగలం. చూడండి, అంటే దీన్ని మనం అదే ప్లస్ అనేది మనకు అర్థమెటిక్లో ఏమవుతుంది, అడిషన్ ఆపరేటర్. బట్ ఇక్కడ స్ట్రింగ్లో వచ్చేసరికి కన్కాటినేషన్, దీన్ని ఏమంటాం, స్ట్రింగ్ కన్కాటినేషన్. అంటే రెండు స్ట్రింగ్ అయితేనే మనం యాడ్ చేయగలం, దాన్ని స్ట్రింగ్ కన్కాటినేషన్. టు యాడ్ two strings, that is called string concatenation. Add two strings or three strings, any strings, add strings. Next repetition అంటే మనకి మల్టిప్లికేషన్ అర్థమెటిక్లో హ్యాష్ట్రిక్ అనేది ఏంటి, 2 * 3 హ్యాష్ట్రిక్ 6 వచ్చింది. అదే స్ట్రింగ్లో చూడండి, స్ట్రింగ్ అనేది 5 టైమ్స్ వచ్చింది. సపోజ్ ట్రిపుల్ ఆర్ రావాలి నాకు, ఇంటూ 3 టైమ్స్ RRR అంటే రిపీట్ అవుతుంటుంది. ఆ స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు రావాలనేది రిపీట్ అవ్వడానికి మనం స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేటర్ వాడతాం. అంటే ఇక్కడ హ్యాష్ట్రిక్ అనేది స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేటర్. నెక్స్ట్ స్ట్రింగ్, ఇవన్నీ స్ట్రింగ్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్, చాలా ఇంపార్టెంట్ అండి స్ట్రింగ్ మెథడ్స్. చాలామంది స్ట్రింగ్ మెథడ్స్ అంటే అన్నీ నేర్చుకోవాలా అంటారు. అన్నీ వద్దు, ఇంపార్టెంట్ మనకు ప్రాజెక్ట్ లెవెల్లో, కోడింగ్ లెవెల్లో యూజ్ అయ్యి ఉంటాయి. అవి కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ మెథడ్స్లో క్యాపిటలైజ్ అంటే ఏం జరుగుతుందండి, ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. చూద్దామా, చూడండి, ఏ ఈక్వల్ టు హలో తీసుకున్నాం, ఏ డాట్ క్యాప్ రైస్, స్పెల్లింగ్ మిస్టేక్, చూడండి స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేసులో కన్వర్ట్ అయింది. చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ లెటర్ మాత్రమే మనకి అప్పర్ కేసులో, ఫస్ట్ లెటర్, ఫస్ట్ క్యారెక్టర్ టు అప్పర్ కేస్. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మీ మెయిన్ పాయింట్, ఎవ్రీ క్యారెక్టర్ యాజ్ ఏ స్ట్రింగ్ ఇన్ పైథాన్. సీలో అనుకోండి సింగిల్ క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సింగిల్ క్యారెక్టర్ కూడా మనం ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ అనేది మనకి ఉండదు. సో ఎవ్రీ క్యారెక్టర్ యాజ్ ఏ స్ట్రింగ్ ఇన్ పైథాన్. నెక్స్ట్ ఫస్ట్ క్యాపిటలైజ్ మెథడ్ అర్థమైందా?
కన్వర్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఇంటూ అప్పర్ కేస్. సెకండ్ది కేస్ ఫోల్డ్. కేస్ ఫోల్డ్ అంటే మనకి లోయర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? కేస్ ఫోల్డ్ మెథడ్ ఈజ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్. సపోజ్ నేను ఒక స్ట్రింగ్ని అప్పర్ కేస్లో తీసుకున్నానండి, ఇది అప్పర్ కేస్లో ఉంది, చూడండి ఏమైంది, లోయర్ కేస్లో కన్వర్ట్ అయిందా లేదా? సేమ్ కేస్ ఫోల్డ్ ఈజ్ సిమిలర్ టు లోయర్ మెథడ్. లోయర్ మెథడ్ కూడా ఏమైందంటే లోయర్, చూడండి ఏలో అలాగే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పా, ఇమ్యూటబుల్. ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ అవ్వదు. మనం ఒకవేళ స్టోర్ చేసుకోవాలంటే చేంజ్ చేసిన దాన్ని ఒక న్యూ ఆబ్జెక్ట్, ఒక బిఎనో సిఎనో వేరియబుల్ తీసుకొని స్టోర్ చేసుకోవాలా. కేస్ ఫోల్డ్ ఈజ్ సిమిలర్ టు లోయర్ మెథడ్. రెండు సిమిలర్గానే ఉంటాయి. అంటే ఏం చేస్తుంది ఇక్కడ, అప్పర్ కేస్ని ఏం చేస్తుంది, లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. అప్పర్ కేస్ని ఏం చేస్తుంది, లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. సెంటర్, సెంటర్ అంటే చూడండి సింపుల్ థింగ్. ఏలో ఏముంది, హలో ఉంది. ఏ డాట్ సెంటర్ సమ్ వాల్యూ ఇచ్చాం అనుకోండి, 20 ఇచ్చాం. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది, సెంటర్లోకి వచ్చింది. అటు ఇటు మొత్తం టోటల్ క్యారెక్టర్స్ ఇచ్చిన స్ట్రింగ్ కౌంట్, అటు ఇటు సమ్ స్పేస్ అనేది డిఫాల్ట్గా అలొకేట్ అయింది. అదే నేను సమ్ క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, 20 కామా ఒక స్ట్రింగ్ ఇచ్చాం, ఒక స్టారు, సమ్ ఎక్స్, వాట్ ఎవర్ ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చా, కామా సింబల్. ఇప్పుడు ఆ స్పేస్, ఇందాక ఎంటీ స్పేస్ వచ్చింది కదా, ఆ స్పేసెస్లో చూడండి టోటల్ కౌంట్ 20 ఉంటాయి. ఇచ్చిన స్ట్రింగ్తో కలిపి మొత్తం అటు ఇటు సెంటర్లోకి వస్తుంది. అటు ఇటు మనకి స్టార్స్ అనేవి రీప్లేస్ అయింది. చూడండి ఇది సెంటర్, ఇది వచ్చేసరికి మనకి సెంటర్. సెంటర్ అంటే సెంటర్లో వస్తుంది, రిటర్న్ స్ట్రింగ్ అనేది సెంటర్లో రిటర్న్ అవుతుంది. మధ్యలో మనకి ఏదైనా కావాలి, ఏం రాకపోతే స్పేస్ డిఫాల్ట్గా మనకి ఏదైనా సింబల్ కావాలంటే సింబల్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌంట్. కౌంట్ ఎందుకు వాడతామంటే కౌంట్ చేయడానికి. స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని కౌంట్ చేయాలి అంటే మనకు కౌంట్ అనేది వాడదాం. చూడండి ఇక్కడ యాపిల్ అనేది 2 times వచ్చింది, సీక్వెన్స్ యాపిల్ యాపిల్ 2 times వచ్చింది కాబట్టి అది యాపిల్స్ ఇచ్చాను అనుకోండి, ఆన్సర్ ఓన్లీ 1 time వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లేదు, ఒక క్యారెక్టర్ ఒక స్ట్రింగ్లో ఇప్పుడు ఎల్ఎల్ ఉంది, ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఒక క్యారెక్టర్ కానీ ఒక సీక్వెన్స్ ఆఫ్ వర్డ్ని మనం కౌంట్ చేయడానికి ఎల్ అనేది ఎన్నిసార్లు కౌంట్ అయింది తెలుసుకోవాలి. చూడండి ఎల్ అనేది హెచ్, ఈ ఏ అనే వేరియబుల్లో హలో అనేది ఎన్ని టైమ్స్ ఉంది, హెచ్ ఎల్ అనేది 2 times ఉంది. కాబట్టి ఎల్ అనేది 2 times ఉంది కాబట్టి దాని యొక్క కౌంట్ 2. అంటే ఒక క్యారెక్టర్ని ఒక స్ట్రింగ్ని మనం కౌంట్ చేయడానికి, ఒక వర్డ్ని కౌంట్ చేయడానికి కౌంట్ అనేది వాడతాం. అది ఎన్నిసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ ఎన్కోడ్ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ ఎండ్స్ విత్ అంటే ఏం లేదు, ఎండ్స్ విత్ అంటే ఒక స్ట్రింగ్ దేంతో ఎండ్ అయింది, ఒక చూడండి ఈ స్ట్రింగ్ అనేది దేంతో ఎండ్ అయింది, పర్టికులర్గా దాంతో ఎండ్ అయితే మనం దీంతో ఎండ్ అవుతుందని చెప్తే ఇట్ విల్ రిటర్న్ యాజ్ ట్రూ, ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. చూడండి నేను స్ట్రింగ్ అనేది డాట్తో ఎండ్ అవుతుంది అన్న, నేను డాట్ కాకుండా డీతో ఇచ్చాను అనుకో ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అంటే మనం ఒక స్ట్రింగ్ అనేది దేంతో ఎండ్ అవుతుందో చెక్ చేయడం కోసం ఎండ్స్ విత్ డాట్ సమ్ డి సమ్ క్యారెక్టర్ దాంతో ఎండ్ అవుతుందని ఇస్తే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ, రిటర్న్స్ ట్రూ. నెక్స్ట్ ఫైండ్ ఈజ్ సిమిలర్ టు ఇండెక్స్ మెథడ్. ఫైండ్ ఇండెక్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇండెక్స్ వాల్యూని గెట్ చేస్తారు. చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి. చూడండి ఇప్పుడు ఏముంది, హలో ఉంది, ఏ డాట్ ఫైండ్ ఆఫ్ 1 ఇచ్చాం. ఖచ్చితంగా ఏమవ్వాలి, ఏ డాట్ ఫైండ్ ఆఫ్ సమ్ క్యారెక్టర్ హెచ్ ఇచ్చాం. చూడండి హెచ్ యొక్క ఇండెక్స్ వాల్యూ వచ్చింది.
చూడండి మెథడ్స్ అన్నీ వస్తున్నాయి. ఏ డాట్ ఫైండ్ ఆఫ్ ఈ గివెన్ క్యారెక్టర్ దాని యొక్క ఇండెక్స్ వాల్యూని గెట్ చేస్తుంది. ఎందుకు అక్కడ మిస్టేక్ వచ్చింది? ఈఓఎల్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఎర్రర్. ఎందుకు వచ్చింది ఎర్రర్ అక్కడ? నేను మిస్టేక్ చేశాను. సో పైథాన్లో అది అడ్వాంటేజ్, బిగ్ అడ్వాంటేజ్. ఎర్రర్స్ అక్కడే డిస్ప్లే చేసేస్తుంది. చూడండి ఈ అనేది ఇండెక్స్ వాల్యూ 1. సో అంటే మనం ఫైండ్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇండెక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. సేమ్ ఇండెక్స్ అనే మెథడ్ కూడా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్, రెండు ఒకే విధంగా ఉంటాయి. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఆ ఫైండ్లో నేను అన్నోన్ క్యారెక్టర్ ఇచ్చాను అనుకో, జెడ్ అనేది మన దగ్గర లేదు. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ రిటర్న్స్ -1. ఇప్పుడు అది లేకపోతే, ఆ గివెన్ క్యారెక్టర్ స్ట్రింగ్ లేకపోతే ఇట్ విల్ రిటర్న్స్ -1. అదర్వైజ్ అదే ఇండెక్స్లో ఇచ్చామనుకోండి, రెండు ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ ఇండెక్స్లో ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఇది డిఫరెన్స్. ఫైండ్కి ఇండెక్స్ ఏదైనా డిఫరెన్స్, ఇండెక్స్లో ఎర్రర్ వస్తుంది, ఫైండ్లో ఎర్రర్ రాదు. ఇట్ రిటర్న్స్ -1. రిటర్న్స్ -1. నెక్స్ట్ ఫార్మాట్, చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ అంటే స్ట్రింగ్ని నెంబర్ని యాడ్ చేయాలంటే మనం స్ట్రింగ్ ఫార్మాట్ అనే మెథడ్ వాడతాం. స్ట్రింగ్ని నెంబర్ని వాడాలి అంటే స్ట్రింగ్ ఫార్మాట్ అనే మెథడ్ వాడతాం. అంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ని నెంబర్ని డైరెక్ట్గా యాడ్ చేయలేం. సో ఇందాక ఆల్రెడీ మీకు తెలుసు, స్ట్రింగ్ని నెంబర్ని యాడ్ చేయలేము. సో ఇట్ విల్ రిటర్న్స్ ఎర్రర్. అప్పుడు మనం స్ట్రింగ్ ఫార్మాట్ వాడతాం. ఇవి ఏదైనా రూల్ ఏంటంటే హలో ఐ యామ్, ఎక్కడైతే యాడ్ చేయాలనుకున్నామో అక్కడ కర్లీ బ్రాకెట్స్లో వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ 20. చూడండి అర్థమైందా? ఫార్మాట్. అక్కడ మనం ఫార్మాట్ అనే మెథడ్ యూజ్ చేసి స్ట్రింగ్లోకి నెంబర్ని యాడ్ చేయగలుగుతాం. దిస్ ఈస్ ఫార్మాట్. చెప్పండి, స్ట్రింగ్లో నెంబర్ని డైరెక్ట్గా యాడ్ చేయలేం. బై యూజింగ్ ఫార్మాట్ మెథడ్ యూ కెన్ యాడ్ నెంబర్స్ ఇంటూ స్ట్రింగ్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్, రైట్? నెక్స్ట్ ఇండెక్స్ ఆల్రెడీ అయిపోయింది. ఫైండ్ ఇండెక్స్ మీరు కంపేర్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కేస్ ఫోల్డ్ లోయర్ ఎలాగా, ఫైండ్ ఇండెక్స్ అలాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఈజ్ ఆల్ నమ్. ఈజ్ ఆల్ నమ్ అంటే ఒక స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఉంటే ఇట్ విల్ రిటర్న్స్ ట్రూ. చెక్ చేద్దాం మనం కూడా. మీకు ఆల్రెడీ తెలుసు, ఏ ఈక్వల్ హలో ఏ డాట్ ఈజ్ ఆల్ నమ్. ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈజ్ ఆల్ నమ్ అంటే ఆల్ఫాబెట్స్ అయినా నెంబర్స్ అయినా ఏదైనా ఒకటి ఉన్నట్టు ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు. హలో 1 2 3 ఉంది. ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్, దీంట్లో ఏమున్నాయి? ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. ఏ డాట్ ఈజ్ ఆల్ నమ్ అంటే చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి, ఒక్కటి ఉన్నట్టు ఉన్నాయి. ఈజ్ ఆల్ నమ్ అంటే ఇద్దరు ఆల్ఫాబెట్స్ అయినా ప్రజెంట్ అయి ఉండాలా, ఇద్దర్ నెంబర్స్ అయినా ప్రజెంట్ అయి ఉండాలి. మనం అప్పుడు రిటర్న్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అదే ఇప్పుడు చూడండి, ఈజ్ ఆల్ఫా ఇచ్చామనుకో సపోజ్, ఇప్పుడు ఏలో ఏమున్నాయి? ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. ఏ డాట్ ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడే ట్రూ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి, ఏలో ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అప్పుడు ఓన్లీ మనకి ఈజ్ ఆల్ఫా అంటే ఏంటి? ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఇన్ కేస్ నెంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే ఫాల్స్ అవుతుంది. ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. ఈజ్ ఆల్ నమ్ అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఈజ్ డెసిమల్ అంటే నెంబర్స్ ఉండాలి. ఓన్లీ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఈ డిజిట్ కూడా సేమ్, నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఒక స్ట్రింగ్లో ట్రూ వస్తుంది, రిమైనింగ్ ఫాల్స్ వస్తుంది. ఈ ఐడెంటిఫైర్ అంటే
వేరియబుల్స్ రూల్స్ ఉంటాయి కదా, వేరియబుల్ రూల్స్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవుతుంది మీకు తెలుసు ఆల్రెడీ. ఒకవేళ సపోజ్ స్ట్రింగ్ అనేది ఇక్కడ నెంబర్తో ఉందనుకో, 1 ఇక్కడ నెంబర్తో ఉందనుకో, నెంబర్తో స్టార్ట్ అవ్వచ్చు. స్ట్రింగ్ అనేది ఎలా ఉండొచ్చు కాంబినేషన్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈజ్ ఐడెంటిఫైర్ వాడామో ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనం స్ట్రింగ్ వేరియబుల్ రూల్స్ని ఫాలో అవ్వాలి, వేరియబుల్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఓకే చూడండి, ఇక్కడ నార్మల్గా ఇచ్చినప్పుడు ఓకే యాక్సెప్టబుల్ అంటే అర్థమైంది. ఐడెంటిఫైర్ అంటే వేరియబుల్స్, స్ట్రింగ్ అనేది వేరియబుల్స్ని ఫాలో అయితే అదే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. ఈజ్ లోయర్ అంటే స్ట్రింగ్ అనేది లోయర్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ లోయర్లో ఉంటే ట్రూ. ఏ డాట్ ఈజ్ లోయర్ చూడండి ట్రూ వచ్చింది. అదే ఇన్ కేస్ ఒక లెటర్ ఫాల్స్. మీకు అర్థమైతే ఈజ్ డిజిట్ ఈజ్ ఐడెంటిఫైర్ ఈజ్ లోయర్ ఈజ్ న్యూమరిక్ అన్నా డిజిట్ అన్నా డెసిమల్ అన్నా 3/10 అండి. నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ అప్పర్ అంటే అప్పర్ కేసులో ఉన్నప్పుడు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్. స్ప్లిట్ జాయిన్ చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. లోయర్ అంటే లోయర్ కేస్ సిమిలర్ టు కేస్ ఫోల్డ్ మెథడ్. లోయర్ అంటే స్ట్రింగ్ అనేది లోయర్ కేసు కన్వర్ట్ చేస్తుంది. స్ట్రిప్లో చాలా ఇంపార్టెంట్. స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్, రీప్లేసు చూద్దాం, చాలా ఇంపార్టెంట్. లోయర్ అప్పర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్ట్రిప్ అంటే ఏం లేదండి, స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. నేను స్పేసెస్ ఇచ్చా, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్. ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేస్తుంది, ఆర్ స్ట్రిప్ అంటే రైట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేస్తుంది. చూడండి, అదే నార్మల్ స్ట్రిప్ అంటే స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. అది స్ట్రిప్ అంటే స్పేసెస్ని రిమూవ్ చేయడం. స్టార్ట్స్ విత్ అంటే ఒక స్ట్రింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఆ స్పెసిఫైడ్ వాల్యూ ఇస్తే అది ట్రూ ఆ ఫాల్సా, దాంతో ఇస్తే దీంతో స్టార్ట్ అవుతుంది, ఓహో ఈ స్ట్రింగ్ దీంతో స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది. స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, మీరు అలా గుర్తుపెట్టుకోవాలండి. స్ట్రిప్లో ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్. స్ట్రిప్ అంటే స్పేసెస్ని స్ట్రిమ్ చేస్తుంది, స్పేసెస్ ఏమన్నా ఉంటే స్ట్రింగ్లో రిమూవ్ చేస్తుంది. స్వాప్ కేస్ అంటే అప్పర్ కేసు ఉంటే లోయర్ కేసు, లోయర్ కేసు ఉంటే అప్పర్ కేసు. స్వాప్ కేస్ అంటే చూడండి, అబ్జర్వ్ చేశారా, స్వాప్ కేసు అప్లై చేస్తే లోయర్ కేసులో ఉన్నది ఏమైంది, అప్పర్ కేసులో కన్వర్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్. అప్పర్ అంటే స్ట్రింగ్ అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తాం. అంతే, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఇంకా స్ప్లిట్ జాయిన్ ఇంపార్టెంట్, రీప్లేస్. స్ప్లిట్ జాయిన్ రీప్లేస్. ఫస్ట్ స్ప్లిట్ చేద్దాం. ఇది ఒక స్ట్రింగ్ అండి, దీన్ని స్టోర్ చేస్తున్నా. ఏ డాట్ స్ప్లిట్ ఏమైంది, ఏమి ఇవ్వలేదు కాబట్టి స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఒక ఎలిమెంట్గా ఏమైంది, ఇది
ఇప్పుడు బీలో ఏముంది, ఒక లిస్ట్ అంటే స్ట్రింగ్ నుంచి మనం స్ప్లిట్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ అయితే స్ట్రింగ్, టైప్ ఆఫ్ బి లిస్ట్. అంటే ఇప్పుడు ఏమైంది, ఒక స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేస్తే అది లిస్ట్లో కన్వర్ట్ అయింది. చూడండి ఎన్ని ఎలిమెంట్స్, దాని యొక్క లెంత్ ఎంత 4, ఎందుకంటే 4 ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తే లిస్ట్లో కన్వర్ట్ అయింది. అదే స్ట్రింగ్ని మళ్ళీ మనం ఆ లిస్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే జాయిన్ వాడతాం. చూడండి, అబ్జర్వ్ చేసారా? మళ్ళీ ఏమైంది, సీలో ఏముంది చూడండి, టైప్ ఆఫ్ సి స్ట్రింగ్. అంటే మనం ఒక స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తే లిస్ట్లో అది అదే లిస్ట్ని మనం మళ్ళీ స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే జాయిన్ మెథడ్ వాడతాం. చాలా ఇంపార్టెంట్. జాయిన్. నెక్స్ట్ రీప్లేస్ అంటే రీప్లేస్ చేయడం. సపోజ్ ఇది తీసుకున్నాము, ఏబిసి 1 2 3 డిఎఫ్ 4 5 6 ఇది ఒక స్ట్రింగ్. ఇప్పుడు నాకు నేనేం చేస్తున్నానంటే ఏ డాట్ రీప్లేస్ అంటే ఎలా అంటే ఓల్డ్ది న్యూది. ఓల్డ్ది అంటే ఏంటి, ఇప్పుడు నాకు 1 2 3 4 5 6 రావాలండి. ఎగ్జిస్టింగ్ ఏంటి ఏబిసిలో ఏం చేయాలి, నేను స్పేసెస్ యాడ్ చేయాలి. బీలో ఏమొస్తుంది, ఏబిసి రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ సి ఈక్వల్ టు బి డాట్ రీప్లేస్ డిఎఫ్ ప్లేస్లో ఏం కావాలి, ఎంటీ స్పేస్. ఇప్పుడు సీలో ఏముంటుంది, అవి కూడా రిమూవ్ అయిపోయింది. చూడండి, రీప్లేస్. సింపుల్ అండి, చాలా ఈజీ. ఇవి మనకి స్ట్రింగ్ మెథడ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి స్ట్రింగ్ మెథడ్స్ మీద. ఇవి స్ట్రింగ్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్స్తో వస్తాను. బాయ్. థ్యాంక్ యూ.